పెందుర్తి జీవీఎంసీ 97వ వార్డు సుజాత నగర్, గిరిప్రసాద్ నగర్, టీచర్స్ లేఅవుట్, డాక్యార్డ్ లేఅవుట్ పరిసర ప్రాంతాల్లో పెందుర్తి ఎమ్మెల్యే పంచకచర్ల రమేష్ బాబు లక్ష్మీవారం ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఆయా ప్రాంతాల్లో ప్రజా సమస్యలపై నేరుగా ప్రజల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన సమస్యల పరిష్కారం అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యే తమ కాలనీల సమస్యలపై స్పందించడంతో స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రాబ్లమ్స్ కానీ, పార్కులు కానీ, ఇతరత్ర అన్ని సమస్యల మీద కూడా వాళ్ళ అర్జీలు తీసుకుని అవి సాల్వ్ చేయాలని చెప్పి మా స్థానిక కార్పొరేటర్ వసంత శంకర్రావు, మా జడ్సీ గారు, మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, శానిటేషన్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, ఇలా జీవీఎంసీ అన్ని డిపార్ట్మెంట్లతో ఈ రోజు నుంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా టీచర్స్ కాలనీ, గిరిప్రసాద్ నగర్, అలాగే బ్యాక్యార్డ్ కాలనీ, ఇవన్నీ కూడా వెంకటాద్రి కాలనీ వరకు వచ్చినప్పుడు మా ఆలోచన, మా విధానం ఒకటే. ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో గత 5 నెలల క్రితం ఎలక్షన్లో మేము ఏదైతే మాట ఇచ్చామో, ప్రజలు ఏదైతే మా నుంచి కోరుకున్నారో అవన్నీ కూడా తీర్చేయాలన్న సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నాం. ఏమాత్రం డీవియేషన్ లేదు. ఇక్కడ కూడా 80 లక్షలు మెయిన్ రోడ్డు కానీ, 50 లక్షలతో పార్క్ డెవలప్మెంట్ కానీ వెంకటాద్రి నగర్లో ఆల్రెడీ శాంక్షన్ అయ్యాయి. ఎల్లుండి భూమి పూజ కూడా చేయబోతా ఉన్నాం. ప్రజల కోరిక తీర్చడం, మౌలిక వసతుల కల్పన అనేది మా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఏ విధమైన ఇబ్బందులు లేని కాలనీలు చూడాలనేది మా సంకల్పం. తప్పకుండా 5 సంవత్సరాల కాలంలో మళ్ళీ 1.5-2 ఇయర్స్లో మా కార్పొరేటర్లు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రజలు బ్రహ్మరథం పడతారు. చేసిన పనులే వాళ్ళని గెలిపించాలన్న ఒక సంకల్పం. 5 సంవత్సరాలు పూర్తయ్యేసరికి ఈ ఎన్డీఏ కూటమి అభ్యర్థి వచ్చినప్పుడు ప్రజలు వాళ్ళకు కూడా బ్రహ్మరథం పట్టే విధంగా గతంలో మాకు ఇచ్చిన గెలుపుకు కానీ, భవిష్యత్తులో మాకు ఇవ్వబోయే గెలుపుకు కానీ డెవలప్మెంట్ ద్వారానే సమాధానం చెప్పాలన్న సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు ఈ పర్యటన. మీ ద్వారా ప్రజలందరికీ ఏ రోజు ఎక్కడికి వస్తున్నామో ముందు రోజే తెలియజేస్తాం. వారి వారి కాలనీల్లో, వారి వారి ప్రదేశాలకు వచ్చినప్పుడు సమస్యలు చెప్పండి. మా అధికారులు స్పాట్లో ఉంటారు. చాలా సమస్యలు స్పాట్లోనే సాల్వ్ చేస్తాం. మిగతాది టెండర్ల ప్రక్రియ తర్వాత చేస్తాం.